హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక కొత్త వీడియోతో వచ్చేసాం. వీడియో చూసే ముందు మన ఈ పీడిఆర్ బాస్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో కింద లైక్ సింబల్ అయితే ప్రెస్ చేసేయండి, సరేనా? ఈ వీడియోలో మీకు చూపించబోయే టూరిస్ట్ ప్లేస్ ఏంటంటే అదేనండి, మనకు దగ్గరలో ఉన్న గండాహతి వాటర్ ఫాల్స్. మా ఊరు నుంచి ఈ వాటర్ ఫాల్స్ వెళ్ళాలనుకుంటే మాత్రం 29 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఈ ప్రయాణంలో ఎక్కడ ఏం చేసామన్నది, అక్కడికి వెళ్ళాక ఎలా ఎంజాయ్ చేసామన్నది మీకు డీటెయిల్గా చూపిస్తా, సరేనా? వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి, సరేనా? ఈ జర్నీలో మనం ఫస్ట్ 7 కిలోమీటర్స్ వెళ్ళాక మాత్రం మనకైతే సెంచూరియన్ యూనివర్సిటీ వస్తుందండి, ఫస్ట్ ఎంట్రన్స్. మా డిస్ట్రిక్ట్లో ఈ సెంచూరియన్ యూనివర్సిటీ ఉండడం అన్నది మా డిస్ట్రిక్ట్ ప్రజల అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఈ సెంచూరియన్ యూనివర్సిటీ ఉండడం వల్ల మా డిస్ట్రిక్ట్ అయితే చాలా డెవలప్ అయ్యిందని చెప్పాలి. ఫ్రెండ్స్, ఈ సెంచూరియన్ యూనివర్సిటీ ఆపోజిట్ లో అయితే ఒక బిర్యానీ పాయింట్ ఉంటుందండి. ఇక్కడ బిర్యానీ మాత్రం ఫుల్ ఫేమస్. ఈ రోజు అయితే ఈ షాప్ క్లోజ్ ఉండడం వల్ల మేమైతే వేరే హోటల్ కి వెళ్ళవలసి వచ్చింది. ఈ హోటల్లోని కూడా ఫుడ్ చాలా బాగుంటుందని చెప్పారు. మేమైతే మొత్తం 6 మెంబర్స్ వచ్చాం. మా ఫ్రెండ్స్ లో మేమైతే 4 చికెన్ బిర్యానీ పై ఇంట్రెస్ట్ చూపించాం. మాలో ఒక 2 మాత్రం వెజిటేరియన్ బాయ్స్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు చూసినా సరే ఏ పార్టీకి వెళ్ళినా వెజ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. వాళ్ళైతే ఒక 2 ఫుల్ మీల్స్ తో పాటు ఒక మష్రూమ్ చిల్లీ ఆర్డర్ పెట్టారు. చఫానీ అయితే మా కోసం బిర్యానీ పార్సల్ చేస్తున్నాడు. బిర్యానీ స్మెల్ అయితే భలే ఉంది. ఈ హోటల్ స్టాఫ్ అయితే చాలా లేజీ అనిపించింది. ఎందుకంటే మేము ఫుడ్ ఆర్డర్ పెట్టి 1 అవర్ అవుతున్నా సరే ఇప్పటికి కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు ఫుడ్. మొత్తానికి అయితే ఫుడ్ పార్సల్స్ రెడీ చేసుకుని జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఈ జర్నీ అయితే ఫుల్ ఎంజాయ్ అనిపించింది. కానీ మధ్యలో మాత్రం ఒక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది మాకు. అదేంటంటే మేము తెచ్చుకున్న 3 బైక్స్ లో ఒక బైక్ మాత్రం పంచర్ అయిపోయింది. పంచర్ అయిన బైక్ ని అక్కడే వదిలేసి మేమైతే ఉన్న 2 బైక్స్ పై గండహతి వాటర్ ఫాల్స్ కి అయితే రీచ్ అయిపోయాం. ఈ వాటర్ ఫాల్స్ ఎంట్రీలో మాత్రం ఒక చెక్ పోస్ట్ ఉంది. ఇక్కడ మాత్రం బైక్ కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మనం గండాహతి వాటర్ ఫాల్స్ మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చాం. మొత్తానికి బైక్లు అయితే పార్క్ చేసి మా ఫ్రెండ్స్ అయితే బాగా లేట్ అవడం వల్ల ముందు తిన్న తర్వాత వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దామని అన్నారు. మా ఫ్రెండ్ అయితే ఫస్ట్ మష్రూమ్ చిల్లీ ఓపెన్ చేసాడు. వాడు ఎక్స్ప్రెషన్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఆ మష్రూమ్ చిల్లీ ఎంత వరస్ట్గా ఉందనేసి. బిర్యానీ అయితే పర్లేదు, యావరేజ్ అనిపించింది. వెజ్ మీల్స్ కూడా బాగానే ఉంది. నేనైతే హోటల్ గురించి బ్యాడ్ రివ్యూ ఇచ్చాననేసి అనుకోవట్లేదు, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పా. దమ్ బిర్యానీ, వెజ్ మీల్స్ బాగానే ఉన్నాయి. నాకు మాత్రం మష్రూమ్ చిల్లీ మాత్రం అస్సలు పూర్తిగా నచ్చలేదు. ఎందుకంటే అదేంటో అసలు టేస్ట్ నాకు అనిపించట్లేదు పూర్తిగా. అది మొత్తానికైతే లంచ్ చేసి గండాహతి వాటర్ ఫాల్స్ మెయిన్ ఎంట్రన్స్కి అయితే వచ్చాం. ఇక్కడ మా వాళ్ళు అయితే ఫోటోలకు మాత్రం తెగ పోజులు ఇచ్చేస్తారు. ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ లో అయితే ఐ లవ్ గండాహతి అనేసి ఒక పెద్ద బోర్డు మెన్షన్ చేశారు. ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు మాత్రం ఇది ఇక్కడ పెట్టలేదు ఈ నేమ్, ఇప్పుడు పెట్టారు కొత్తగా. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఒక 50 మీటర్స్ లోపలికి వెళ్తే మనకైతే వాటర్ ఫాల్స్ ఎంట్రీ ఇస్తాయండి. ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువ ఆదివాసీలు నివసిస్తుంటారు. ఇక్కడ ఆదివాసీలు ఏంటంటే నేచురల్ గా పంటలు పండిస్తారు. ఇక్కడ చూడండి, ఏమైతే అరటిపళ్ళు, చీపుర్లు, ఈ పక్కనున్న ఆమె పైనాపిల్స్, నిమ్మకాయలు, ఇంకా అదేంటో వెరైటీ కనిపిస్తున్నాయి, అవి నాకు అర్థం కాలేదు, అవి కూడా అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి, ఇంకొక ఆమె అయితే వెరైటీగా ఏదో ఇది చూస్తుంటే వేరే వెరైటీగా ఏదో కొత్తగా అనిపిస్తుంది కదా, అది వెదురు కందండి. మన వెదురు బొంగులు ఉంటాయి కదా, వాటిని ఇచ్చేసి అది ఇక్కడ కూర వండుకుంటారు అనమాట. ఇక్కడ ఇవి బ్లాక్ గా కనిపిస్తున్నాయి కదా, అవి కరక్కాయలు. అవి ఏంటంటే మనం పూజకి ఎక్కువ ఉపయోగిస్తాం అవి. ఇక్కడ టూరిస్టులకి ఎండకి వానకి ఇబ్బంది లేకుండా మనం వెళ్ళే దారి మొత్తం రేక్ షెడ్ వేశారండి. అంతే, వర్షం పడినా ఎండ వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా. మా ఒడిశా గవర్నమెంట్ ఈ టూరిస్ట్ ప్లేస్ ని ఇంకా కొంచెం డెవలప్ చేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇక్కడికి ఒక హాలిడేస్ అనే కాకుండా ప్రతిరోజు కూడా ప్రజలు వస్తూనే ఉంటుంటారు ఇక్కడికి. ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ పక్కన చిల్డ్రన్స్ కోసం ఒక పార్క్ కూడా ఉందండి. ఈ పార్క్ ను కూడా ఇంకొంచెం డెవలప్ చేస్తే ఈ వాటర్ ఫాల్స్ అన్నది ఇంకా కొంచెం ప్రజలకి ఎక్కువ రీచ్ అవుతుందనేసి నేను అనుకుంటున్నాను. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ వాటర్ ఫాల్స్ భలే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చిన ప్రజలకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఇచ్చున్నారు ఇక్కడ. మొత్తానికి అయితే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయిపోయామండి. చూడండి ఎంత బాగుందో చుట్టుపక్కల. ఈ సంవత్సరం మా సైడ్ పెద్దగా వర్షాలు లేకపోవడం వల్ల వాటర్ అయితే కొంచెం తక్కువగానే వస్తుంది.
నేనైతే ఈ వాటర్ ఫాల్స్కి చాలా సార్లు వచ్చా. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్స్ మా ఊరు నుంచి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. జస్ట్ 29 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్. ఈరోజు సండే కాబట్టి క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు ఈరోజు. ఈ వాటర్ ఫాల్స్ లొకేషన్ వచ్చేసి గజపతి జిల్లా, ఒడిస్సా అండి. మన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం బార్డర్ నుంచి అయితే 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గండాహత్తి వాటర్ ఫాల్స్. ఈ గండాహత్తి వాటర్ ఫాల్స్ కి శీతాకాలం డిసెంబర్, జనవరిలో ఎక్కువ మంది టూరిస్టులు విజిట్ చేస్తుంటారు. ఈ వాటర్ ఫాల్స్ హైట్ వచ్చేసి 66 ఫీట్స్ ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ పక్కన మన హిందూ దేవత అయిన సంతోషిమాత టెంపుల్ ఒకటి ఉంటుంది. కార్తీక మాసంలో ఎక్కువ మంది ప్రజలు ఇక్కడికి వనభోజనాలకి వస్తుంటారు. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర మెయిన్ ఎంజాయ్మెంట్ ఏంటంటే మనం ఇక్కడ ఏంటంటే అబ్జెక్షన్ ఉంటుంది అనమాట, మనం స్నానాలు చేయడానికి కానీ దేనికి కానీ. నేనైతే చాలా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాను, ఎక్కడ కూడా స్నానాలు చేయడానికి మాత్రం వీలయ్యేది కాదు. ఇక్కడ మాత్రం స్నానం చేయడానికి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. మావాడైతే వాటర్లో పల్లీలు కొడుతుంట చూడండి ఎలాగా. ఈ వాటర్ ఫాల్స్ ముందైతే ఒక చెక్క బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి మాత్రం వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తాయి. ఎక్కువ మంది టూరిస్టులు ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఫోటోషూట్ కోసం వస్తుంటారు అనమాట. ఎందుకంటే ఇక్కడ నేచర్, ఈ వాటర్ ఫాల్స్ అంత అందంగా ఉంటాయి. మా గజపతి జిల్లాలో ఎక్కువ టూరిస్టులు వచ్చే ప్రాంతం ఏదంటే మాత్రం నాకు తెలిసి మాత్రం గండాహత్తి వాటర్ ఫాల్స్. ఎందుకంటే నేను వచ్చిన ప్రతిసారి చూస్తున్నా ఇక్కడ మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుంది. మా ఏరియా పీపుల్స్ మాత్రం నేచర్ ఇచ్చిన ఇదొక వండర్ అనేసి మాత్రం మా ఏరియా పీపుల్స్ అందరం మేము ఫీల్ అవుతాం. మా చుట్టుపక్కల ఉన్న జిల్లాలు శ్రీకాకుళం, రాయగడ, గంజం జిల్లాల నుంచి కూడా ఇక్కడికి చాలా మంది టూరిస్టులు వస్తుంటారు. ఎందుకంటే చుట్టుపక్కల ఇలాంటి వాటర్ ఫాల్స్ ఎక్కడా లేవు మా ప్రాంతంలో తప్పించి. మేమందరం అయితే ఈరోజు మాత్రం చాలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎప్పుడైనా సరే మా ఏరియాకి వస్తే మాత్రం కంపల్సరీగా ఈ గండాహత్తి వాటర్ ఫాల్స్ మాత్రం విజిట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అందాలు మీరు ఇంకెక్కడ చూడలేరు. నేచర్ ఇచ్చిన అద్భుతమైన అందం ఇది. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు మాత్రం ఈ పైకి ఎక్కేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఈ వాటర్ పడడం వల్ల ఇదంతా మొత్తం నాచు పేరుకుపోయి ఉండడం వల్ల మాత్రం చాలా మంది ఇక్కడ జారిపోతుంటారు అనమాట. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి పైకి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు మాత్రం. మొత్తానికైతే మేము భలే ఎంజాయ్ చేసాం. ఇంతకుముందు ఏంటంటే నేను ఎక్కువ శాతం ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి నేను అంత ఎంజాయ్ చేయలేకపోయా. ఈసారి మొత్తం అందరం ఫ్రెండ్స్తో వచ్చాం కాబట్టి చాలా ఎంజాయ్ చేసాను. మా ఫ్రెండ్ అయితే స్నానం చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుండే చూడండి. మా సాయిగడైతే పీతలాగి ఎంతూనే ఉన్నాడు. మా అన్నయ్య అయితే ఫుల్ ఎంజాయ్ చేసాడు చూడండి ఎలా ఉన్నాడు. మన ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ మన ఈ పీడిఆర్ బాయ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ ఇస్తారని కోరుకుంటున్నా. సరేనా? బాయ్ ఫ్రెండ్స్.